ఆలుగడ్డ చిప్స్ అయితే అందరికీ తెలిసిందే, కానీ చామగడ్డలతో ఎంత క్రిస్పీగా అండ్ ఎంత టేస్టీగా చేయొచ్చని మీకు తెలుసా? అయితే ఈ చిన్న వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చామగడ్డల్ని పెద్ద సైజులో తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. నేను దాదాపు 1/2 kg మైని తీసుకున్నాను. సో వాటిని ఇలా రబ్ చేసుకుంటూ 2 times వరకు క్లీన్ చేసుకోవాలి. చామగడ్డ అనేది దుంప కదా, అంటే భూమి లోపల ఉంటుంది కదా, చాలా మట్టి ఉంటుంది. దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. అంతే. ఇలా 2 times వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని చల్లేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు పెద్ద సైజ్ తీసుకోమని చెప్పాను కదా, సో కుక్కర్లో ఉడకడం కోసం దాన్ని 1/2 వరకు కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇంతే. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ చామగడ్డలన్నీ కూడా మునిగే వరకు నీళ్ళని పోయాలి. ఈ చామగడ్డ చిప్స్ చేయడం కొంచెం కష్టం స్టార్టింగ్లో, కానీ ఒక్కసారి చేస్తే సీసాల వరకు అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కరుం అంటాయి. సో ఫస్ట్ నేను కుక్కర్ని పెట్టేస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక 2 whistles వరకు రానిస్తున్నాను. మీరు చెక్ చేసుకోండి, చామగడ్డ అనేది బాగా ఉడకాలి. గట్టిగా ఉంటే మాత్రం మనకు చామగడ్డ చిప్స్ అనేది నార వచ్చేస్తాయి అన్నమాట. మన వాటర్ని బట్టి ఒక్కొక్కసారి 2 whistles 3 whistles అలా తీసుకోవాల్సి వస్తుంది. చూసారా, ఇక్కడ నేను చాకు అలా పెట్టగానే ఇలా మెత్తగా ఉంది. ఇంత మెత్తగా మరీ గిజ్జడిగా ఉండిందంటే కనుక మనకు కట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. సో బాగా ఉడికితే చాలు, సరిపోతుంది. ఇంతే. ఇప్పుడు దీన్ని పొట్టు తీసేసుకుంటే మనకు ఇలా ఈజీగా రావాలి. ఇదే మనము టెస్ట్ చేయాల్సింది. పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంతే. ఇలా అన్నీ కూడా తీసేసుకొని చల్లారనివ్వాలి. మనము వీటిని చాకుతో కట్ చేస్తాం, కానీ ఆలుగడ్డ చిప్స్ లేక తురుమం. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్ద సైజే ఎందుకు తీసుకోమన్నానంటే, పెద్దగా ఉండడం వల్ల మనం కట్ చేయడానికి కానీ గ్రిప్కి కానీ వేగినప్పుడు ఆ సైజ్ తగ్గుతుంది, కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారా, నేను మాట్లాడుతూనే అన్నీ కూడా ఈజీగా పొట్టు తీసేసాను. ఇంతే. వీటిని పక్కన పెట్టుకొని చాపింగ్ బోర్డ్ తీసుకొని ఒక కప్పులో ముందుగా వాటర్ని వేసుకొని దగ్గర ఉంచుకోవాలి. అలాగే నైఫ్. ఇలా వాటర్ని ఎందుకు ఉంచుకోవాలి అంటే, చామగడ్డ అనేది చాలా జిగురుగా ఉంటుంది. సో మనం కట్ చేయడానికి పోయినప్పుడు చేయి జారుతుంది. సో చాకుని అలాగే మన చేతికి తడి అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి. ఇలా చిప్స్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఎంత థిక్నెస్తో ఉండాలి అంటే, మనకు ఆలు చిప్స్ కంటే కూడా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫ్రీగా మనకు కట్ చేయడానికి చేతితో కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కట్ కాకుండా గట్టిగా ఉంటే మనకు నార వస్తాయి. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇంతే. ఇప్పుడు మనం తీసుకున్న ఆ చామగడ్డ చిప్స్ అనేవి ఒక 2-3 batches వరకు వేస్తున్నాను. ఫస్ట్ మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అప్పుడు ఒక్కొక్కటిగా కాకపోయినా ఇలా మొత్తం కూడా వేస్తే అవే స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ వేయించేటప్పుడు ఒక చిన్న సీక్రెట్, నూనె అనేది బాగా వేడైనప్పుడు వేస్తాం కదా, అన్నీ ఒకటేసారి కూడా వేయచ్చు, పర్వాలేదు. కానీ అవి వేసాక ఒక 2 minutes వరకు మనం గరిట అనేది పెట్టకూడదు. గరిట పెడితే అవి ఈజీగా నుస్ అయిపోతాయి, లేదంటే కట్ అయిపోతాయి. మనకు రింగ్స్ అనేది రౌండ్గా రావు. నెక్స్ట్ ఒక 2 minutes తర్వాత ఫ్లేమ్ అనేది కాస్త తగ్గించుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చి పట్టుకొని చూడాలి. పట్టుకుంటే మనకు క్రిస్పీగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అస్సలు నిల్వ ఉండవు. లేదంటే మనం క్రిస్పీగా తీసామంటే మనకి ఈజీగా 1 week వరకు ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బ్యాచ్ అంతా కూడా తీసేస్తూ ఒక గిన్నెలోకి తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ని వేయాలి. ఈ చామగడ్డ చిప్స్ అనేది మనం తరుక్కున్న వెంటనే వేసే కంటే ఒక 10 minutes నుంచి 15 minutes వరకు అలా ఓపెన్లో పెడితే తడి అంతా కూడా పోతుంది కదా. సో ఇంకా వేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ తడి పోవడం వల్ల ఫ్రై కూడా బాగా అవుతుంది. సో ఒక 10-15 minutes తర్వాత వేసినా పర్వాలేదు. ఇలా అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. దీనికి ఇప్పుడు సాల్ట్ అండ్ కారం కానీ యాడ్ చేసుకుంటే అంతే. పిల్లలుంటే ఓన్లీ సాల్ట్ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అన్నంలోకి సూపర్గా ఉంటాయి అండ్ ఉత్తవి తినేస్తే అలాగే అయిపోతుంటాయి. ఈ చిన్న రెసిపీ కానీ చాలా టేస్టీ. కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ తెలిస్తే కమెంట్ చేయండి అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని. ఇంతే కాదు, మనకిది వారం వరకు స్టోరేజ్లో పెట్టుకుంటే ఉంటుంది, కాబట్టి ట్రావెలింగ్కి కూడా యూస్ చేయొచ్చు. పిల్లలైతే చాలా హ్యాపీగా తినేస్తారు. అండ్ ఈ క్రిస్పీ అండ్ టేస్టీ చామగడ్డ చిప్స్ రెసిపీ మనం పూర్వీకుల నుంచి వస్తున్నదే, కానీ అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.